హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా అసెంబ్లీ ప్రకటన అండి. 12 ఒకేసారి చెల్లింపులు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా పెండింగ్ బకాయిలండి, పెండింగ్ బిల్లులకు సంబంధించి సంక్షేమ పథకాల బకాయిలపై అయితే ఈ ప్రభుత్వం ఆరా తీస్తుంది. వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, లబ్ధిదారుల పథకాలకు సంబంధించి ప్రభుత్వం చెల్లించకుండా ఉన్న బకాయిలపై నిమగ్నం అయిపోయింది. ఇరిగేషన్ శాఖలోనే భారీగా బిల్లులు నిలిచిపోయినట్లు అధికారులు అయితే గుర్తించారు. ఇక చేసిన అప్పులు, నిలిచిపోయిన బిల్లులపై శాఖల వారీగా అయితే చెల్లించకుండా ఉండిపోయినట్టు సమాచారం అయితే అందింది. ముఖ్యంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 53,000 కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లులని గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకి ఇచ్చే చిక్కీ, కోడిగుడ్డు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి పథకాల బిల్లులు నిలిచిపోయాయని, ఈ విధంగా వాటన్నింటికి కూడా పరిష్కారం అయితే చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున హామీలు అయితే చేస్తుందండి. అవన్నీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు అయితే వేస్తున్నట్టు, ముఖ్యంగా ఆగస్టులో ఇచ్చేందుకు వీటన్నింటినీ కూడా ఆగస్టులో చెల్లించేందుకు విధి విధానాలు అయితే తయారవుతున్నాయని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మొత్తంగా ఇవన్నీ కూడా ఒకేసారి చెల్లింపులు అయితే ఆగస్టులో జరగనున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.